హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఎంబ్రాయిడరీ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్, ప్యాటర్న్ బ్లౌజెస్ అన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే నా ఫేవరెట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే నా ఫేవరెట్ శారీ అనమాట. సో అందుకే దీంతో స్టార్ట్ చేస్తున్నా. స్పేస్ సిల్క్కి మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది, అది కూడా వైట్ స్టోన్స్ అనమాట. అంటే మనకి లావెండర్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కనిపిస్తుంది, విత్ మిర్రర్స్ కూడా అటాచ్డ్. దీనికి వచ్చి బ్లౌజ్ అయితే మేము ఇలా చేసామన్నమాట, ప్రిన్స్ కట్ బ్లౌజ్. దీనికి ఏంటంటే మనం సిల్వర్ పైపింగ్తో మనకి ఫ్రంట్ అయితే ఇచ్చేసాము. అండ్ నెక్ దగ్గర ఏంటంటే ఆల్రెడీ వాడు డిజైన్ ఇచ్చేసాడు అనమాట. సో అదే ప్యాటర్న్ అనేది మనం ఫాలో అయిపోయాం. బ్యాక్ వచ్చేసి బ్యాక్ నెక్ కూడా ఇలా ఇచ్చాడు, కాకపోతే బ్యాక్ నెక్ అనేది వైడ్ అయిపోయింది. సో అది అట్లాగే కట్ చేస్తే మనకి వైడ్ కనిపిస్తుంది, కాబట్టి మేము ఇట్లాగా ట్రాన్స్పరెంట్ పెట్టి చిన్న హోల్ అనేది ఇచ్చేసామన్నమాట. ఎవరికైనా ఇట్లాంటి వర్క్స్ అనేవి రెడీమేడ్గా వచ్చేస్తే ఇట్లా కూడా ఒకటి డిజైన్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్గా సేమ్ అదే బార్డర్తో చేసేసాం. సెకండ్ శారీ వచ్చేసి ఇది మంచి పీకాక్ బ్లూ మీద పర్పుల్ కాంబినేషన్ అనమాట. సిల్వర్ బుటీస్ వచ్చింది ఆల్ ఓవర్. దీనికి పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అండ్ పళ్ళు ఇచ్చేసాడు. టాసిల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసేసారు. దీనికైతే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాము బ్లౌజ్. ఇది నార్మల్ షేప్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లాంటి హోల్ వచ్చింది. అండ్ ఇది హెవీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట. మీరు డీటెయిలింగ్ చూసుకుంటే మనకి శారీలో ఇచ్చిన పర్పుల్ కలర్ని పీకాక్స్ లాగా, ప్యారెట్స్ లాగా ఇక్కడ యాడ్ చేశారనమాట. చిన్న బర్డ్స్ 4 సైడ్స్ వచ్చాయి. అండ్ మధ్యలో అక్కడక్కడ గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసాము ఫ్లవర్లో. అండ్ సిల్వర్ బుట్టీస్ ఉన్నాయి కాబట్టి యాస్టే సిల్వర్తో మనం పేరప్ చేసాము. అండ్ నెక్ అంతా కూడా మనకి హెవీ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ ప్లెయిన్గా వదిలేసాము. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బనారస్ శారీకి మనకి పీచ్ అండ్ కనకాంబరం కాంబినేషన్లో ఉంది. బ్లౌజ్ అయితే మాత్రం ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసాడు. సో దానికి మనం మగ్గం వర్క్ చేయించామన్నమాట. ఈ మగ్గం వర్క్ ఏంటంటే మనకి శారీ ఏంటి 2 కలర్స్ కూడా డల్గా ఉన్నాయి కాబట్టి మనం గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసాము. ఈ గ్రీన్ కలర్ యాడ్ చేశాకే ఇంకా మంచి లుక్ అనేది వచ్చింది. శారీ అండ్ బ్లౌజ్ ఎప్పుడైతే మనకి డల్గా అనిపించినప్పుడు ఇట్లా ఎక్స్ట్రా లుక్ అనేది యాడ్ చేయడానికి కలర్స్ యాడ్ చేసాము. అండ్ హ్యాండ్స్కి ఏంటంటే మనం బార్డర్ పోకుండా బార్డర్ పైన వేయించామన్నమాట మగ్గం వరకు. ఇప్పుడు ట్రెండ్ ఇదే అవుతుంది. సో ఆల్ ఓవర్ ఏంటంటే మనకి చిన్న చిన్న గోల్డ్ అండ్ జర్దోసి బుటీస్ అయితే వస్తాయి. ఈ వర్క్ అనేది మనం సింపుల్గా అండర్ 1500లోనే ఫినిష్ చేసేసాము మగ్గం వర్క్ అనేది. అండ్ నెక్స్ట్ అయితే ఈ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా ట్రెండ్ అవుతుంది, పర్పుల్ అనేది. సో ఇది ఏంటంటే పర్ల్ వర్క్ చేయించాము, ఆ ఎల్లో కలర్ది లీవ్స్గా యాడ్ చేసి. ఇది కూడా అండర్ 1500 అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇట్లా గ్రీన్ అండ్ మెరూన్ షేడ్లో ఉంది. 2 కలర్స్ కొంచెం డల్గా ఉన్నాయి కాబట్టి కొంచెం థిక్ బ్రైట్ మెరూన్ తీసుకున్నాను. దీనికి ఏంటంటే మనం శారీలో ఉన్న బ్లూ కలర్ షేడ్ని, అంటే ఇది ఎమరాల్డ్ బ్లూ కలర్లో ఉంది, సో అదే షేడ్తో కంప్యూటర్ వర్క్ అనమాట. ఇది కట్ వర్క్ వర్క్, మనకి ఇది అండర్ 1000లోనే అయిపోతుంది. ఈ శారీస్ అనేవి సిస్టర్స్ అనమాట. సో ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ శారీస్కి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ చేయించుకున్నారు. అండ్ హ్యాండ్స్కి కూడా ఏంటంటే మనకి ఇట్లాగా స్ట్రైట్ లైన్స్ అనేవి వచ్చేస్తుంది. ఈ కుందన్స్ అనేవి మనమే స్టిచ్ చేస్తాం. ఇది సెకండ్ శారీ అనమాట. దీంట్లోనే పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో అదే వర్క్ అనేది రిపీట్ అవుతుంది. మీకు ఈ వీడియోలో ఏ వర్క్ నచ్చినా కూడా నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించవచ్చు, మేము అదే బడ్జెట్లో చేసి పెడతాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.